హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలోని పిల్లలందరికీ మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త. ఇప్పటిదాకా మీరు పాపం 15,000 18,000 అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నట్టున్నారు. పాపం చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పేసి కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. సో మీ అందరి కోసం ఒక మంచి శుభవార్త అండి. అది చెప్పే ముందు మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో మనకి ఇచ్చినటువంటి హామీలు కానీ భరోసా కానీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ముందు నిమ్మల రామానాయుడు గారు ఆయన గురించి ఒక 2-3 విషయాల మీద చెప్పాలనుకుంటున్నాను. గతంలో భారతీ ఇసుక అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో తోపుడు బండి పైన వీధుల్లో తిరిగి ఇసుకని కూడా గ్రాముల్లో అమ్మచ్చు కొనొచ్చు అని చెప్పి ఇసుక ఏ మాత్రం బంగారానికి తీసిపోదని చెప్పి ప్రజలకి కళ్లు తెరిపించినటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. అంతేకాకుండా రీసెంట్ గా బుడమేరు వరదల్లో బుడమేరుకి గండ్లు పడితే ఆ గండ్లని పూడుకలో చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. అంతేకాకుండా తెలుగు వారన్నా తెలుగు జాతన్నా ముఖ్యంగా తెలుగు తల్లన్నా ఆయనకి ఎంతో గౌరవం, ఎంతో విశ్వాసం కూడా. దానికి నిదర్శనమే మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే పాట. ఏంటంటే ఆయన తీసిన ప్రతి వీడియోలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సో ఆయన యొక్క సామాజిక స్పృహ చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మనందరికీ ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతోనే మీకు ఈ ఆలోచన చెప్తూ ఉన్నాను. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సూపర్ 6 ఉన్నటువంటి పాంప్లెంట్ ని ఇచ్చి ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి పాంప్లెంట్ ని ఇది బాండ్ పేపరు, ఈ బాండ్ పేపర్ మీ దగ్గర ఉంటే దానికి అదే పనులన్నీ అయిపోతాయని చెప్పేసి చాలా గట్టిగా మనందరినీ కూడా నమ్మించారు. చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆ బాండ్ పేపర్ అదేనండి, ఆ పాంప్లెంట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని డైరెక్ట్ గా మంత్రి గారిని కలిసి అయ్యా మా దగ్గర మీరు ఇచ్చినటువంటి బాండ్ పేపర్ ఉంది, మరి మా 15,000 ఎక్కడా, మా 18,000 ఎక్కడా అని మీరు గట్టిగానే ప్రశ్నించవచ్చు. అంతేకాకుండా 4 పిల్లలుంటే 4 15,000 ఎప్పుడొస్తాయి, 5 పిల్లలుంటే 5 15,000 ఎప్పుడొస్తాయి, మాకు 18,000 ఎప్పుడొస్తాయని చెప్పేసి కూడా మీరు చాలా గట్టిగానే ఆయన్ని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆయన సామాజిక స్పృహ కలిగిన వారు కాబట్టి, మనందరికీ కూడా భరోసా ఇచ్చారు కాబట్టి. సో ఈ రోజు మీరు అది వెతికి పట్టుకొని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమ్మల రామానాయుడు గారు మనందరికీ కూడా న్యాయం చేకూరుస్తారని, ప్రజల పట్ల ఉండి ముఖ్యంగా మహిళల పట్ల ఉండి న్యాయం చేకూరుస్తారని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. సో మీ అందరికీ కూడా ఎందుకంటే తెలుసా, ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా, మీ దగ్గర బాండ్ పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.